తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైతుల ఆత్మహత్యల నివారణపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ప్రత్యామ్నాయాల గురించి ఎప్పుడు చూడట్లేదు, ఎప్పుడు బయటికి వెళ్ళి ప్రత్యామ్నాయాలు తెచ్చుకుందామని చూస్తుంది తప్పితే నిజానికి మొత్తం భారతదేశంలో కానీ భారతదేశం మొత్తం మీద మంచి ఉదాహరణలు ఎక్కడున్నాయనేది చూస్తే తెలంగాణ జిల్లాలలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే పూర్తిగా సేంద్రియం వైపు వెళ్ళిన గ్రామాలు కానీ, లేకపోతే పెద్ద స్థాయిలో సుస్థిర వ్యవసాయం లాంటివి జరిగినవి కానీ, లేకపోతే గ్రూప్స్ మహిళా సంఘాల ద్వారా జరిగినవి కానీ, లేకపోతే కోఆపరేటివ్స్ ద్వారా జరిగినవి కానీ అలాంటి వాటి నుంచి కాకుండా ప్రతిసారి కూడా మనం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లాంట్ చేద్దాం అనేది అయితే చూస్తున్నామో అదొక సమస్య అవుతుంది. ఎన్నికల సమయానికి వచ్చేసరికి మేము గత ఎన్నికల ముందు కూడా ప్రభుత్వానికి అప్పుడున్న పార్టీలన్నిటి కూడా చెప్పాము. నిజానికి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాము, రుణమాఫీ గురించి ఏదైతే మాట్లాడారో అది నిజానికి రైతులకు ఉపయోగపడేది కాదు. అదే నిజానికి పెట్టి ఒక క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పెట్టి రైతులందరికీ కూడా రుణాలు అందించే వ్యవస్థ ఏర్పాటు చేస్తుంటే సరిపోయేది. ఎందుకంటే సాగు చేస్తున్న రైతులకి రుణం అందుతున్నది 21% మాత్రమే. సాగు చేస్తున్న వాళ్ళు ఈ రోజు కూడా తెలంగాణ జిల్లాలు మొత్తం మీద తీసుకుంటే అత్యధిక రుణాలు హైదరాబాద్ జిల్లాకి వెళ్తున్నాయి. మేము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాం, మీరు రుణమాఫీ చేస్తే కనీసం హైదరాబాద్ను మినహాయించేది దాని నుంచి, లేదా 4,000 కోట్ల రూపాయలు కేవలం హైదరాబాద్కు వెళ్తాయి, ఇక్కడ ఎవరు సంక్షోభంలో ఉన్న వాళ్ళు కాదు, అసలు రైతులే కాదు అన్న విషయం. అంటే వీటన్నిటి గురించి ఒక కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నదండి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే మేము 10 సంవత్సరాల నుంచి చాలా చర్చల్లో నుంచి వస్తున్నది, అనుభవంలో నుంచి వస్తున్నది, ప్రతి సంవత్సరము సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతాయి. మేము మీడియాకి చెప్తున్నాము, ప్రభుత్వానికి చెప్తున్నాము. మీడియా మిత్రులు అల్లరి ఎక్కువ చేస్తున్నారబ్బా. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతాయి. ఈ రోజు 1వ తారీఖు నుంచి ఈ రోజు 12 రోజుల్లో 86 ఆత్మహత్యలు జరిగాయి. అంటే ఇవి పేపర్ల మీడియా దృష్టికి వచ్చినవి, రానివి ఇంకా చాలా మంది ఉండొచ్చు. ఈ సెప్టెంబర్ అక్టోబర్లో జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఖరీఫ్ పంట పోయి రవి వేసుకోవడానికి ఇంకా దిక్కులేని పరిస్థితుల్లో చనిపోవటం. రెండోది మే జూన్ నెలల్లో జరుగుతున్నాయి. అంటే ఈ 2 సార్లు చాలా ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ మొత్తం ఆత్మహత్యలు ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యాయి అన్నది చూస్తే మనకి 55 మండలాలు ఉన్నాయి తెలంగాణలో, అంతే. అది చాలా కాన్సన్ట్రేటెడ్గా. నిజానికి మొత్తం కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ప్రత్యామ్నాయాలు తీసుకురావడం అనేది కష్టమైన పని కాదు. వ్యవసాయ శాఖ సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వల్ల జరుగుతున్న సమస్య ఇది. ఈ 55 మండలాల్లో దృష్టి పెట్టి చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఏం చేయాలి కొంచెం పాయింటెడ్గా? 55 మండలాలు ఏం చేయాలంటారు? అంటే పంటల వారీగా నివేదికలు ఉన్నాయి. అంటే 95లోనే యూనివర్సిటీ ఒక నివేదిక రూపొందించింది, కానీ ఇంప్లిమెంట్ ఎప్పుడూ జరగలేదు. అంటే ఆ భూములను ఆధారంగా ఏ పంటలు వేసుకుంటే మంచిది అన్న దాని గురించి, ఏ విత్తనాలు వేసుకుంటే మంచిది, అన్ని నివేదికలు ఉన్నాయండి, ఎప్పుడు అమలు కాలేదు. రెండోది అంటే చాలా ఎక్కువ ఎరువులు పురుగు మందులు వాడేదైతే తగ్గించాల్సిన అవసరం అయితే ఉన్నదండి. అది తగ్గకుండా అయ్యేది కాదు. అంటే గత 10 సంవత్సరాల కాలంలో మీరు తీసుకుంటే 2 పంటల విస్తీర్ణమే బాగా పెరిగిందండి. హైబ్రిడ్ మెయిజ్ ఒకటి, పత్తి ఒకటి. 2 కూడా వాటర్ సెన్సిటివ్ క్రాప్స్. అలాంటి వాతావరణానికి సూటబుల్ కాదు. అంటే మనకు అలాంటి వాటర్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర వెళ్ళొచ్చు, కానీ మిగతా అన్ని చోట్ల వెళ్ళాల్సినదైతే అవసరం లేదు. ఇవి చేయగలిగితే ఇమీడియట్గా చేయగలిగేదైతే మాత్రం జరిగిన ఆత్మహత్యల్ని మళ్ళా మీరు భూతద్దం పెట్టి ఇది ఏ కారణం మీద జరిగింది ఇలాంటిది చూడకుండా వెంటనే ఈ కుటుంబాలన్నిటికంటే మీరు లాస్ట్ జరిగిన కారణం గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది, కానీ నిజానికి వ్యవసాయం అయితే సంక్షోభంలో ఉన్నది వాస్తవం. మీకు ఈ సంవత్సరం సిఎస్సిపి రిపోర్ట్స్ చూడండి సార్, ఇక్కడ అందరూ కూర్చున్నారు, మీరు వెళ్ళి ఒక్కసారి సిఎస్సిపి రిపోర్ట్స్ చూడండి. అన్ని పంటలలో గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారము ప్రతి పంట ప్రతి క్వింటాల్కి కూడా అన్ని పంటలలో పత్తి దగ్గర నుంచి మీరు జొన్నల వరకు ఏ పంట తీసుకున్నా సరే 700-800 రూపాయలు రైతు నష్టపోతున్నాడు ప్రతి పంటలో కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో సంక్షోభం నిజంగా ఎందుకు ఉంది అన్న దాని గురించి నిజానికి చర్చ చేయాల్సింది లేదు. ధరలు సరిగ్గా వచ్చే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కృషి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పటికి జరిగిన ఆత్మహత్యల్ని వెంటనే గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం అందించడం అన్నది కేవలం డబ్బు రూపంలో అన్నది కాదు, నిజానికి రీహాబిలిటేట్ చేయాలి. అంటే అది వ్యవసాయ సంక్షోభం వలన కాదా అన్నది మీరు తీసి పక్కన పెడితే 30,000 మంది వ్యవసాయ సంక్షోభం వలన విడోస్ అయ్యారన్నది అయితే వాస్తవం. ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిన మాట వాస్తవం. వాళ్ళకైతే ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది. జరగకుండా ఉండడానికైతే మాత్రం రైతుల్ని వెంటనే పంటల మార్పిడి దాంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి జరగాలి. ఎక్స్టెన్షన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయాలి. రైతులు అందరికీ కూడా రుణాలు అందించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కోఆపరేటివ్స్ లాగా ఫామ్ చేసి మార్కెట్ లింక్ చేసే వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయాలి. అలాగే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్ డెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇప్పుడు సీడ్ కార్పొరేషన్ నుంచి రైతులకు అందుతున్నది అయితే ఏమీ లేదు. సీడ్ కార్పొరేషన్ బయట నుంచి కొని విత్తనాలు అందిస్తున్నదే తప్పితే నిజానికి ప్రభుత్వం విడుదల చేసిన విత్తనాలని
రైతులకు అందిస్తున్న పరిస్థితుల్లో లేదు. సో సీడ్ కార్పొరేషన్ ని రివైవ్ చేయడం కానీ, అట్లాగే మార్కెట్ ఫెడరేషన్ లాంటివి రివైవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. చివరిగా ఇంకొక ప్రధానమైన సమస్య ఇంకా మన ఎదురుగా ఉన్నది. ఈరోజు ఈ సంవత్సరం నుంచి లెవీ ఎత్తేసి ప్రొక్యూర్మెంట్ తగ్గించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఈ ఖరీఫ్ హార్వెస్ట్ వచ్చే సమయానికి మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకపోతే మార్కెట్లో ఎంఎస్పీ ఆల్రెడీ తక్కువగా ఉంది, దానికంటే కూడా ధరలు పడిపోయే పరిస్థితి ఉంది. సెప్టెంబర్ అక్టోబర్ దాకా జరిగే ఆత్మహత్యలు ఈసారి నవంబర్ డిసెంబర్ దాకా కూడా వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. ఇవి అయితే ఖచ్చితంగా కొన్ని చేయాల్సిన అవసరం ఉన్నది, కొంచెం లాంగ్ టర్మ్ లో చేయాల్సిన అవసరం అయితే ఉన్నదండి. సమస్యలు వినటానికైతే మాత్రం ప్రభుత్వ శాఖలు అసలు సిద్ధంగా లేవండి, అసలు సిద్ధంగా లేదు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అయితే అసలు సిద్ధంగా లేదు, ప్రత్యామ్నాయాల గురించి అసలు ఆలోచిస్తున్న పరిస్థితుల్లో కనిపించట్లేదు. కొంచెం పబ్లిక్ ఫోరమ్స్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, పబ్లిక్ అకౌంటబిలిటీ ఇన్స్టిట్యూషన్స్ లో క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇవి రెండు లేకుండా అయితే మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెట్టినా కానీ సమస్యలకు పరిష్కారం అయితే జరగదు. ఇక్కడ అంటే నాకు ఒక సంశయం, మనకు ఎంఎస్పీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా, తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసినటువంటి స్కీమ్స్ని కూడా, అంటే ఉదాహరణకు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు కంప్లీట్గా తీసేశారు. ఐసీడీఎస్ ఫండ్స్ 50% స్లాష్ చేసినప్పటికీ కూడా అంగన్వాడీల పాత్రను, వాటిని ఇంపార్టెన్స్, రూరల్ చిల్డ్రన్ న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ గుర్తించాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంచాము, వాళ్ళకి సపరేట్ పక్కా బిల్డింగ్లు ఇస్తున్నాము, రకరకాలు చేస్తాం. సో అదేవిధంగా రైతులను ఒకవేళ మనం ఆదుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం సపరేట్గా మన డబ్బులతోనే స్టేట్ సెంట్రల్ మీద డిపెండ్ కాకుండా, అంటే చేయాల్సినటువంటి ఏమైనా ఇమీడియట్ ఇదేమన్నా ఉన్నది? కొన్ని ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. అంటే మీరు ఈసారి సబ్సిడీ మొత్తం వ్యవసాయంలో ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, సబ్సిడీలు ఎక్కడ పెడుతున్నారు అన్నది చూసుకున్నాం అనుకుంటే, పాలీ హౌస్ల మీద ఎంత పెడుతున్నారండి? ఎకరానికి 23,000 రూపాయలు, 23 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అది ఎంతమంది రైతులకి వెళుతుంది? అది నిజానికి మామూలు రైతులకు అందరికీ ఇవ్వాలి అనుకుంటే ఈ పాలీ హౌస్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అర్బన్ ఫార్మర్స్కి ఉపయోగపడుతున్నాయి. మెకనైజేషన్ మీద చూడండి, పెద్ద పెద్ద మిషన్ల మీద ఖర్చు పెడుతున్నారు, రైతులకు కావాల్సిన చిన్న చిన్న మెషిన్ల మీద ఖర్చు పెట్టచ్చు. అట్లాంటి రీప్రయారిటైజేషన్ అవసరం ఉంది. అది నేను చెప్తున్నాను. అంటే మేము పోయిన సంవత్సరం ఆర్కేవీవై లెక్కలు తీసామంటే, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పెట్టిన లెక్కలన్నీ చూసుకుంటే 54 లక్షల రూపాయలతో మెషినరీ హైదరాబాద్కి ఇచ్చారండి. హైదరాబాద్లో 1 ఎకరం పొలం లేదు, మరి హైదరాబాద్కు సబ్సిడీ రావడం ఏంటి అసలు? అట్లా చాలా జరుగుతున్నాయండి. అంటే అందుకని ఒకటి ఏంటంటే పబ్లిక్ అకౌంటబిలిటీ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేయడం. అదేనండి, అందుకని నేను లాస్ట్ ఇయర్ జరిగిన దాని గురించి చెప్తున్నాను. అంటే నెక్స్ట్ ఇయర్ కైనా దాన్ని చేయాలి అనుకుంటే గిన మీరు దాని మీద ప్రాపర్ ప్రయారిటైజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొంచెం పబ్లిక్ పార్టిసిపేషన్ బడ్జెట్ మీద చేయాల్సిన అవసరం ఉన్నది. రైతుల ఆత్మహత్యలు అన్నవి డైరెక్ట్లీ రిలేటెడ్ టు మన ఎంఎస్పీ అని మీరు అంటారా? కాదండి, ఇన్కమ్స్ అండి. అంటే ఎంఎస్పీ ఒక భాగం మాత్రమే, ఇన్కమ్స్ అండి. రైతుల ఇన్కమ్ అయితే పడిపోయిందండి, బాగా పడిపోయింది. 83% మంది 5,000 కంటే తక్కువ నెల ఆదాయంతో బతుకుతున్నారు. అది సమస్య. అందుకని మేము అడుగుతుంది, లాంగ్ టర్మ్ గా అయితే మాత్రం ఒక ఇన్కమ్ సెక్యూరిటీ పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అంటే పెట్టుబడి ఖర్చులు, జీవన వ్యయం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, ధరలు, ఈ 4టిని బ్యాలెన్స్ చేసే బాధ్యత ఈరోజు రైతు మీద ఉంది. కానీ ఆ 4టిని బ్యాలెన్స్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు పెరిగాయి కాబట్టి చనిపోయారన్నారు మొన్న. హాస్పిటల్ ఖర్చులు పెరగడానికి కారణం కూడా ప్రభుత్వ విధానాలే కదా. హాస్పిటల్ ఖర్చుల మీద నిర్ణయం తీసుకున్నప్పుడు, లేకపోతే విద్య మీద ప్రైవేటు నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ప్రభావం జీవన వ్యయం మీద ఎలా పడుతుంది అన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగస్తులకి జీతం నిర్ణయించేటప్పుడు ఒక వ్యక్తి పనిచేస్తే పట్టణాలలో 3 బ్రతకడానికి, గ్రామాల్లో 5 మంది బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న దాని మీద నిర్ణయిస్తారండి. మరి ఈరోజు 5 మంది రైతులు పనిచేస్తే ఒకళ్ళు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే కుటుంబంలో 5 మంది పనిచేస్తే ఒకళ్ళు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ధరలు నిర్ణయించే వ్యవస్థను మార్చాల్సిన అవసరం అయితే ఉన్నది. అంటే ఆదాయం, రైతులకు ఆదాయాన్ని భద్రత చేకూర్చే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి, దాని కిందకు తీసుకురావాలి. ఇప్పటికి మిగతా రాష్ట్రాలలో తీసుకుంటే మీకు ఇంకొక విషయం కూడా ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చరు, తర్వాత యానిమల్ హస్బెండరీ, సెరికల్చరు, ఈ అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకోరండి, జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. దిస్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ పాలసీ, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. మధ్యప్రదేశ్లో, బీహార్లో ఇప్పుడు ఒక క్యాబినెట్, అగ్రికల్చర్ క్యాబినెట్ అని క్రియేట్ చేశారు. ప్రతి 15 రోజులకి అన్ని డిపార్ట్మెంట్లో కూర్చొని ఈ గత 15 రోజుల్లో ఏం జరిగింది, వచ్చే 15 రోజుల్లో ఏం నిర్ణయం తీసుకోవాలి అన్నది. అక్కడ ఒక వ్యవసాయ యూనివర్సిటీకి ఆ బాధ్యత అప్పచెప్పారు. నిర్ణయాలు బాగానే జరుగుతున్నాయి. ఈ మధ్య మీరు చూశారనుకుంటే అక్కడ సంక్షోభం తగ్గింది. అంటే